ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము కీర్తనలు 3వ అధ్యాయం ధ్యానించుకున్నాము. ఇది ఎన్నోసార్లు మనము ఈ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాము. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మరొకసారి ఇది ధ్యానించుకొని దేవుని యొక్క మాటలు మనము విందాము. కీర్తనలు 3వ అధ్యాయము. ఇది దావీదు భక్తుడు రాసిన కీర్తన. ఇది తన సొంత కుమారుడైన అబ్షాలోము తరుముతున్నప్పుడు కీర్తన రాసినట్లు మనం చూడొచ్చు. ఇందులో 8 వచనాలు ఉన్నాయి. వర్స్ బై వర్స్ మనము వెళ్ళుకుంటూ ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానించుకుందాము. బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఉంటుంది. ఎప్పుడైతే దావీదు భక్తుడు బెత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుడు అతని పాపములు క్షమిస్తాడు. దావీదు మొరపెడతాడు దేవునికి క్షమించమని. దేవుడు అతని మొరని విని అతన్ని క్షమిస్తాడు, కానీ దాని కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయాలి అని చెప్తాడు. మనం చూసుకున్నట్లయితే వాక్యంలో దేవుడు ఏమంటాడంటే అతని ఇంటి నుంచి యుద్ధము విడిచిపోదు అని మనము చూడొచ్చు. దావీదు భక్తుడు అతను రాజ్యం వెళ్ళే టైంలో, అతను వార్స్లో బిజీగా ఉన్న టైంలో అబ్షాలోము తన కుమారుడు ఎవ్రీడే ఆ కోర్ట్ యార్డ్ దగ్గర నుండి ప్రజల యొక్క మనవులను, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని అవన్నీ కూడా సాల్వ్ చేయడం మనము చూడొచ్చు. అవన్నీ సాల్వ్ చేసుకుంటూ అందరి దగ్గర మంచి పేరును సంపాదించుకోవడము. అక్కడ ఉన్న వారందరూ కూడా అబ్షాలోం చాలా మంచివాడు, మనకి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్న మంచి పేరుని అబ్షాలోము అక్కడ తెచ్చుకుంటాడు. కానీ అబ్షాలోం హృదయంలో మాత్రము వాళ్ళ తండ్రి అయిన దావీదును చంపి ఆ రాజ్యంని ఏలాలి అని అబ్షాలోము మనసులో ఉంది. కానీ బయటికి మాత్రం అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. ఎందుకనంటే ఆ రాజ్యాన్ని తిను పరిపాలించాలనే ఉద్దేశంతో. అదేవిధంగా ఇంకొక వ్యక్తి మనం చూసినట్లయితే అహితోఫెల్. తిను ఎవరు అనంటే డేవిడ్కి చీఫ్ అడ్వైజర్గా పనిచేస్తూ ఉన్నాడనమాట. అంటే దేవునికి చాలా దగ్గరగా ఉంటూ అన్ని విషయాలలో తోడ్పడుతూ ఉండే వ్యక్తి. తిను దావీదును చంపాలి అని ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్నాడు. ఇతను ఎందుకు ప్లాన్ వేస్తున్నాడు అనంటే బెత్షెబా వారి గ్రాండ్ ఫాదర్ అహితోఫెల్. సో ఇతను తను తన మనవరాలు భర్తని చంపాడు కాబట్టి దావీదును ఎలాగైనా చంపేయాలి అని తన పక్కనే వండుకుంటూ దావీదుని ఎప్పుడెప్పుడు చంపుదామా అని కుట్ర పడుతూ ఉన్నాడు. సో అహితోఫెల్ అదేవిధంగా అబ్షాలోం ఇద్దరు కూడా ఒకటై ప్లాన్ వేస్తున్నారు. దావీదును మనం ఎలా చంపాలి, ఎలా చంపితే ఈ రాజ్యాన్ని మనం ఏలొచ్చు అని ప్లాన్ వేయడం జరుగుతుంది. సో ఇది కుట్ర పని దావీదుకి తెలిసినప్పుడు తనకున్న అన్ని కూడా వదిలేసి తను పారిపోవడం జరుగుతుంది. తన సొంత కుమారుడే, తన దగ్గర ఉన్న చీఫ్ అడ్వైజరే చంపాలని ప్లాన్ చేసినప్పుడు దావీదు అవన్నీ కూడా వదిలేసి దూరంగా పారిపోవడం మనం చూస్తాం. అప్పుడు పారిపోయిన సమయంలో, ఆ విల్డర్నెస్ సమయంలో, ఆ అన్సర్టన్ సమయంలో దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తున్నట్లు మనం చూడొచ్చు. మొదట వచనం మనం చూసుకున్నట్లయితే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు, బాధించువారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, వాళ్ళ సొంత కుమారుడే బాధిస్తామని చంపుదామని చూస్తున్నాడు. అందుకనే దావీదు భక్తుడు యెహోవాకి మొరపెడుతున్నాడు, దేవా నా మీద. 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మన పాపములు మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయని. ఇక్కడ దావీదు భక్తుడు అదే చేస్తున్నాడు. దేవుని ఎదుట తన పాపము దాచిపెట్టుకోకుండా తన ఎదుట ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని క్షమించాడు. అందుకనే దేవుడు క్షమించాడు కాబట్టి దేవుడు నన్ను రక్షిస్తాడు అని దేవునికి ప్రార్థన చేస్తున్నట్లు మనము 1వ వచనంలో మనం చూడొచ్చు. ఓకే, 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నీవే నాకు అత్యాస్పదముగాను నా తల ఎత్తువాడునై ఉన్నావు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధాలయం నుండి నాకు ఉత్తరం ఇస్తానంటే మన దేవుడు మొరపెట్టినప్పుడు జవాబునిస్తాడనే నమ్మకం, అనే విశ్వాసం, కాన్ఫిడెన్స్ దేవుడికి ఉంది. కాబట్టి దావీదు భక్తుడు ఇక్కడ దేవునికి మొరపెడుతున్నట్లు మనము చూస్తున్నాం.
దేవునికి మొరపెట్టినప్పుడు ఏమైంది? తర్వాత వచనంలో మనం చూసుకున్నాం. 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను మోహరించినను నేను భయపడను. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? ఆ యొక్క నెమ్మది, ఒక పీస్ అనేది దావీదుకి వచ్చినట్లు మనం చూస్తున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, నేను పడుకొని నిద్రించినప్పుడు కూడా నాకు ఏమీ అవ్వదు, 10 మంది దండెత్తినా కూడా నాకు ఏ అపాయం రాదు అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేసి ఆ నెమ్మది, ఆ కాన్ఫిడెన్స్ ద్వారా దేవుడు నాకున్న సిచ్యువేషన్స్లో నేను పీస్గా రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. అదేవిధంగా 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరి దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే, దుష్టుడు పళ్ళు విరగొట్టువాడు నీవే. మరి దేవా, నా దుష్టుల ఎదుట లేకపోతే నాకున్న ఎనిమీస్ నుంచి నాకు జయమునిచ్చే దేవుడు, విక్టరీనిచ్చే దేవుడవు కాబట్టి లెమ్ము అని చెప్పేసి మొరపెడుతున్నట్లు మనం చూస్తున్నాము. మనకున్న బ్యాటిల్స్ని కూడా మనము విన్ అవ్వాలి అని అంటే మరి మనకు విక్టరీ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని నుంచి వస్తుంది. అందుకే మరి దావీదు భక్తుడు దేవుని మీద ఆనుకున్నట్లు మనము చూడొచ్చు. అదేవిధంగా లాస్ట్ వచనం 8వ వచనంలో చూసుకున్నట్టయితే, రక్షణ యెహోవాది, నీ ప్రజలందరి మీద నీ ఆశీర్వాదము ఉండును కాక. మరి రక్షణ ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని నుంచే వస్తుంది. మనకున్న ఆపదల నుంచి మనం రక్షించేవారు ఎవరు? మన దేవుడే. కాబట్టి దేవుడు రక్షించడమే కాకుండా మనని ఆశీర్వదించే దేవుడు అని మనము చూసుకోవచ్చు. మరి దావీదు భక్తుడుకున్న సిచ్యువేషన్ మన లైఫ్లో కూడా ఉన్నప్పుడు, మన సొంత వారే మనని కించపరిచినప్పుడు, మన సొంత వారే మనకు అగేన్స్ట్గా ఉన్నప్పుడు మరి మన పాపాలు ఒప్పుకొని దేవుని ఎదుట మొరపెట్టినప్పుడు మరి దేవుడు మన సిచ్యువేషన్స్లో నుండి మనకి జయమునిచ్చే దేవుడు, జయముని ఇవ్వడమే కాకుండా మనని ఆశీర్వదించే దేవుడు అని మనము చూసుకోవచ్చు. మరి దావీదు భక్తుడు పాపం చేసినప్పటికీ కూడా మరి అతని పాపము క్షమించబడింది. అతని పాపము క్షమించబడి తనకున్న కాన్సిక్వెన్సెస్లో కూడా దేవుని కృప ఆయన్ని ఎప్పుడూ విడిచిపోలేదు. మనము కూడా మరి దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు కాబట్టి మనము పాపం చేసినప్పటికీ కూడా మనము క్షమాపణ పొందుకొని, మరి దేవుని క్షమించే దేవుడు కాబట్టి క్షమాపణ పొందుకొని మనకున్న సర్కమ్స్టాన్సెస్ నుంచి, మనకున్న సిచ్యువేషన్స్లో నుంచి జయము పొందుకునే వారిగా ఉండాలని కోరుకుంటున్నాను. రాసిన 3వ అధ్యాయంలో మరి కేడమ వలె దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడని, మనకున్న ఎనిమీస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడని, మనకు జయమునిస్తామని, అదేవిధంగా మనల్ని ఆశీర్వదిస్తాడని మనము నేర్చుకోవచ్చు. ఇటు జయము, ఇటు ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరణాత.